అభివృద్ధి పదంలో నడిపించాలంటే మా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియడానికి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మేము అధికారంకి వచ్చినప్పటి నుంచి ఈ 2 ఏళ్లలో మేము చేసిన అభివృద్ధి ఏందో దానికంటే ముందు ఏం అభివృద్ధి ఉందో ప్రజలందరూ గ్రహిస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన వచ్చే బడ్జెట్ మా రేవంత్ అన్న ప్రభుత్వం నుంచి వచ్చే బడ్జెట్ ఎటు ఒక వేరే దారి మరలకుండా దాన్ని దుర్వినియోగం చేయకుండా ఆర్నిషలు ఆ బడ్జెట్ అనేది మన ప్రజా సంక్షేమం కోసమే వాడాలి అనే ఉద్దేశంతో మా ఇన్ఛార్జ్ మా పరమేశ్వర గారు శ్రమిస్తున్న కృషి గాని వాళ్ళు పడుతున్న కష్టం గాని మేము చెప్పుకోవడానికి చాలా గర్విస్తున్నాము. ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము చాలా గర్విస్తున్నాము. ఇదే విధంగా మేము చెప్పేది ఒకటే, ప్రజలారా గమనించండి, ప్రజలారా అందరు చూడండి, ఈ 2 ఏళ్లలో ఏం అభివృద్ధి ఉందో దానికేముందో అన్ని చూడండి. ఇంకొకటి మేము ఎప్పుడు చెప్పేది ఒకటే, మా పబ్లిక్ కి మేము ఒకటే చెప్తున్నాం, ఎప్పుడు చెప్పేటట్టు మా కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు ఒక విన్నపం ఏంటంటే అభివృద్ధి కోరే వంతు మీదైతే పనిచేసి చూపించే వంతు మాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇలాగే ముందుకు సాగుతూ మా రేవంత్ అన్న గారి అండదండలతో మా పరమేశ్వర గారి చొరవతో ఇలాగే ముందుకు సాగుతూ మా డివిజన్ ని మా మల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న డివిజన్లందరినీ అన్ని డివిజన్లు మేము ఇలాగే అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించిన మా బస్తీవాసులకు మా కుటుంబ సభ్యులు మా కుటుంబ సభ్యులకు మా కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్.